కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని వినబోతుండగా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచునుగాక. ఆమేన్. దేవుని వాక్యం నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. మనమైతే శక్తిహీనులం. మనకు శక్తి లేదు, మనకు విలువ లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి అది దేవుని శక్తి అని వ్రాయబడింది. కనుక ఈ రోజున మనకు భక్తిలో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో ఏమీ లేదు, శక్తి లేదు. శక్తి లేదు అంటే అర్థం ఏంటి తెలిసిన? సిలువ లేదు. సిలువ లేని భక్తి అది వ్యర్థమైన భక్తి. సిలువ ఒక విలువైనది. సిలువ విలువను తీసుకొచ్చింది. సిలువ శక్తితో నింపుతుంది నిన్ను. సిలువ నిన్ను తన శక్తితో నింపుతుంది. కనుక సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి, అది దేవుని శక్తి అని వ్రాయబడింది. మనం అనుదినము సిలువ శక్తి చేత నడిపించబడాలి. సిలువ శక్తి చేత మన జీవితాలను కొనసాగించాలి. చాలామంది జీవితాల్లో సిలువ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ కడవరి దినాల్లో సిలువ ఒక ఫ్యాషన్. ప్రతి ఒక్కరూ సిలువను మెడలో ధరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఉంగరాల మీద సిలువ వేయించుకోవడం, బండ్ల మీద సిలువ వేయించుకోవడం, కీ చైన్ సిలువ కీ చైన్గా ఉంచుకోవడం, ఇంటి గోడల మీద సిలువ వేయించుకోవడం. అర్థమవుతుందండి? వారు వెళ్ళిన ప్రతి చోట సిలువను వేసుకుంటున్నారు, మంచిది. కానీ ఆ సిలువ నీకు విలువ తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. నీవు ఆ సిలువకు విలువ తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కనుక సిలువ దేవుని శక్తి. దేవుని వాక్యం చెప్తుంది, సిలువ దేవుని శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుచున్నావా లేదా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. సిలువ శక్తి ద్వారా మనకు కలిగిన ప్రాముఖ్యమైన కొన్ని అనుభవాలు ఏంటంటే, మనలను సిలువ సాతాను చెర నుండి, మరణం మీద నుండి మనకు విజయాన్ని ఇచ్చి తన శక్తి ద్వారా మనకు విడుదల, విమోచన కలుగచేసింది ఈ సిలువ. అందుకనే సాతాను ఈ కడవరి దినాల్లో సిలువను ఎలా మార్చాడంటే, సిలువలో శక్తి ఉందని సాతానుకు తెలుసు. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని నవ్వుల పాలు చేసినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సిలువ ధరించడం ఫ్యాషన్ అయిపోయింది. తాగుబోతోడు సిలువ పెట్టుకుంటాడు, తిరుగుబోద్ది సిలువ పెట్టుకుంటుంది, అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు సిలువ పెట్టుకుంటారు, ప్రతి పనికిమాలిన నీచమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా సిలువ. అర్థమవుతుందా? ఒంటి నిండా పచ్చబట్లు పొడిపించుకునేవారు కూడా సిలువ పెట్టుకొని మెడలో తిరుగుతున్నారు. ఇంతంత వస్త్రాలు వేసుకునే వాళ్ళు కూడా మెడలో ఏం పెట్టుకున్నారు?
సిలువ. సిలువకు విలువ లేకుండా సాతాను చేయాలని, సిలువను సాతాను ఎగతాళి చేయించడానికి, పరిహాసము చేయడానికి ఈ విధంగా ప్లాన్ వేశాడు. అందుకే ఈరోజు సిలువ ఒక ఎగతాళిగా, సిలువ విలువ లేనిదిగా, సిలువ వెర్రితనముగా ఈ లోకంలో ఉన్న ప్రజలకు ఎదుట మారిపోయింది. అందుకే దేవుని వాక్యం అంటుంది, సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. కనుక నువ్వు దేవుని శక్తిని పొంది నీ భక్తి ముసుగులో సిలువ లేకపోతే అది విలువలేని జీవితం. భక్తిలో దేవుని శక్తి లేకపోతే అది వ్యర్థమైన భక్తి. కనుక నీ భక్తిలో, భక్తి ముసుగు కాదు వేయాల్సింది, నీ భక్తిలో దేవుని శక్తి ఉండాలి. ఆ శక్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట మనం సిలువని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, సిలువ అంటే ఏమిటి, సిలువ మనకు ఏం తీసుకొచ్చింది, సిలువ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి, సిలువ లేకపోతే మనకు విలువ ఉందా లేదా, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక విషయాన్ని కూడా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, తన సిలువ వలన ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. చాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 వచ్చిన కూడా చదవండి. 5:19. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనవలెనని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చాలు. ఇక్కడ మనం చూస్తున్న రెండవ మాట ఏమిటంటే, సిలువ అంటే సమాధానము కలుగ చేయునది. ఆమేన్. సిలువ అంటే సమాధానం. సిలువ ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం తీసుకొస్తుంది. లోకములో జీవిస్తున్న నీ జీవితంలో సమాధానము లేక ఎందరో ఆస్తిపరులు, ధనవంతులు, ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు శాంతి లేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, హృదయములో కలవరము చేత నిద్ర పట్టక, నిద్ర మాత్రలు మింగి నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిద్ర మాత్రలు మింగి నిద్రలోనే చచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కారణం వారికి ఏమీ లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, మిమ్ములను పరలోకమందున్న తండ్రితో సమాధానపరచవలనని సమాధాన నిబంధనగా సిలువలోనికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. వాక్యానుసారంగా సిలువ మీద వ్రాలాడే ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడంటే, నీ నిమిత్తము నా నిమిత్తము యేసు సిలువలో శాపగ్రస్తుడయ్యాడు. నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడటం వలన ఆయనకు సిలువ వేయబడవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుకి తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు తెలుసునా? నీ తలంపులతో నా తలంపులతో చేసినటువంటి పాపమునకు ప్రతిగా ఆయన తలకు ముళ్ళ కిరీటం. ఆయన చేతుల్లో గాయాలు ఎందుకు అనంటే, నీ చేతులతో నా చేతులతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన చేతులకు మేకులు. ఆయన కాళ్లకు మేకులు ఎందుకు అనంటే, నీ కాళ్లతో నా కాళ్లతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి.
ఆయన శరీరం అంతయు నాగలి దున్నబడినట్లుగా ఆయన శరీరం దున్నబడింది. ఎందుకు అనంటే నీ శరీరంతో నా శరీరంతో చేసిన పాపమునకు ప్రతిగా ఆయన తన శరీరమందు మన యావత్ శిక్షను అనుభవించారు. ఒక మాటలో చెప్పాలంటే మనకు రావలసిన శిక్ష ఆయన మీద మోపబడింది. మనకు బదులుగా ఆయన క్రయధనమును చెల్లించారు. విమోచన క్రయధనమును చెల్లించి ఆ శిలువ రక్తము ద్వారా, ఆ శిలువ బలియాగము ద్వారా నిన్ను నన్ను విడిపించారు. నిన్ను నన్ను పరలోకమందున్న దేవునితో సమాధానపరిచారు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రితో మనల్ని సమాధానపరిచారు. మానవుడు సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు తెలుసునా? ఏదెను తోటలో పోగొట్టుకున్నాడు. ఆదాము అవ్వలు తండ్రితో సహవాసం చేసేవారు, అనుదినము దేవునితో సహవాసం చేసేవారు. కానీ వారు చేసిన అపరాధము వలన, వారు చేసిన ఆజ్ఞాతిక్రమం వలన, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు మరణ దాస్యములున్న వారిని విడిపించడానికి, సమాధానం పోగొట్టుకున్న వారిని, తండ్రితో సంబంధం పోగొట్టుకున్న వారిని మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి బలియాగమై, ఆయన బలియాగము ద్వారా తిరిగి మనలను తండ్రితో సంధి సమకూర్చాడు. హల్లెలూయా. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందగలిగేటట్లుగా చేశాడు. కాబట్టి సిలువ ద్వారానే మనము సమాధానం పొందగలం. సిలువ పరలోకానికి ఒక అర్థం, సిలువ పరలోకానికి ఒక మార్గం. కనుక సిలువ లేకపోతే నీ జీవితానికి ఏమి లేదు, విలువ లేదు. విలువ లేని జీవితానికి విలువ తీసుకుని వచ్చిందే సిలువ. ఈరోజు అనేక మంది సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సిలువకు సాక్షిగా ఉండవలసిన వారు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. దేవుని పేరు పాడు చేస్తున్నారు. దేవుని నిబంధనకు విరోధంగా నడుచుకుంటున్నారు. కనుక ఈ రోజున క్రైస్తవుడైన నీవు సిలువ నీకు తీసుకొచ్చిన విలువను కాపాడు. సిలువలో నీ కొరకు వేలాడిన యేసుని నీ కన్నుల ఎదుట ప్రదర్శించబడుతూ ఉండనివ్వు. పౌలు గారు అంటాడు, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినటువంటి యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడట లేదా? సిలువ వేయబడిన యేసును వారు అప్పుడే మర్చిపోయారు. ఈరోజు అనేక మంది అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకోవడం, ప్రతి సంవత్సరం ఒక ఆచారబద్ధంగా, ఒక ఆచార నియమంగా దీన్ని పాటించడం. 40 దినాలు ఉపవాసాలుండి ఈ 40 దినాలు ఏం చేస్తుంటారు? 40 రోజులు లెంట్ డేస్ చేస్తూ ఉంటారు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత, ఈ రేపు ఆదివారంతో 40 రోజులు పూర్తయిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టం. సిలువకు విలువ తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి నువ్వు. పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు, నా బ్రతుకు మూలంగాను సరే, నా చావు మూలంగాను సరే, నా దేహమందు ఆయన నామం ఘనపరచబడాలి. ఈ రోజున సిలువను వెంబడిస్తున్న నీవు, సిలువ విలువ తెలుసుకుంటున్న నీవు, నీ శరీరము ద్వారా, నీ బ్రతుకు మూలంగానూ సరే, నీ చావు మూలంగానూ సరే, నీ దేహమందు క్రీస్తు నామం ఘనపరచబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మనకు మరొక పాఠం నేర్పుతుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడాయను. చాలు. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో తెలియజేస్తున్న మరొక మాట ఏంటంటే, సిలువ మనకు నేర్పుతున్న మరొక పాఠం విధేయత. ఏంటది? విధేయత.
సిలువ విధేయతను నేర్పిస్తుంది. ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యాడంట. విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. అవిధేయుల తల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3:36 రాయబడిన మాట అని తెలుసునా? ఇదిగో కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అయితే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండును అని రాయబడింది. కనుక నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా దేవునికి? విధేయతలో ఆశీర్వాదం. యేసు సిలువలో విధేయత కలిగి ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హేరోదు రాజు ఎన్నో ప్రశ్నలు అడగాలని, ఎన్నో అద్భుతాలు చూడాలని, ఎన్నో సూచక క్రియలు చూడాలని అడిగి 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 అలసిపోయాడే గాని ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. శిక్షించబడుతున్న వారి ఎదుట, శిక్షిస్తున్న వారి ఎదుట ఆయన మౌనంగా ఉండిపోయాడు. చివరి శ్వాస వరకు సిలువ మనకు నేర్పుతున్న పాఠం విధేయత, విధేయత, విధేయత. నీవు నీ జీవిత కాలం అంతయు కూడా విధేయత నేర్చుకుంటూ వెళ్ళాలి, లోబడుతూ వెళ్ళాలి. దేవుని భయము కలిగి సిలువ శక్తితో నింపబడుచు సిలువకు సాక్షివై వెళ్ళిన ప్రతి చోట నీ ద్వారా దేవుని నామము గణపరచబడుతూ ఉండాలి తప్ప దేవుని నామమునకు అవమానం తెచ్చే విధముగా ఒక్క మాట అయినను, ఒక పని అయినను, ఒక పల్లైన నీ నోట నుంచి రాకుండును గాక. ఆమేన్. సిలువ మనకు విధేయత నేర్పిస్తుంది. యేసు ప్రభు తన తండ్రి చిత్త ప్రకారం సిలువలో మన కొరకు చనిపోవుటలో విధేయత చూపించాడు. ఈ రోజున మనము ఆయన కొరకు జీవించడంలో విధేయత చూపించాలి. ఆయన విధేయత వలన గొప్ప రక్షణ వచ్చింది. ఆయన విధేయత వలన మనందరికీ గొప్ప రక్షణ, విమోచన, క్రయధనము చెల్లించబడింది. మన పాపము తొలగించబడింది. మనం విమోచించబడ్డాం. మనం విడుదల పొంది ఉన్నాం. సిలువ మనకు నేర్పిస్తున్నది విధేయత. ఆ సిలువ యొద్దనే ఈ విధేయత నేర్చుకోవడం సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఘోరాతి ఘోరముగా హింసించబడ్డాడు. మరి ఎవ్వరు కూడా అంతగా బాధించబడలేదు. యేసు ప్రభువుని చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది చెప్పండి? యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది తెలిసిన, ఈయనకి ఎందుకో ఇంత బాధ, ఈయన ఎందుకొరకు ఇంత గాయాలు పాలయ్యాడు, మనుషులు చూడనొల్లని వానిగాను వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. స్వరూపమైనను సొగసైనను అతనికి లేదు, మనం అతను చూచి ఆపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు ఆయన తృణీకరింపబడ్డాడు. మనం అతని ఎన్నిక చేయకపోతిమి. చాలు. సరే, మనుషులు చూడడానికి ఏమాత్రము కూడా స్వరూపమైనను సొగసైనను లేక శరీరం అంతా నలుగగొట్టబడింది సిలువలో. ఆయనలాగా ఎవ్వరు భూమి మీద ఏ నరుడు
ఏ దేవుడు అంతగా శ్రమ అనుభవించలేదు, అంత వేదన అనుభవించలేదు. ఎవరు ఆయనను కొట్టి మరణానికి అప్పగించలేదు. యేసు ప్రభు చెప్పారు, నా అంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారము కలదు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసునా? ఆయన ఆ దినం మౌనంగా ఉండకపోతే, సిలువ వేయబడిన ఆ దినం మౌనంగా ఉండకపోతే, ఈరోజు క్రైస్తవ నిరీక్షణ లేదు, క్రైస్తవం అనేదే లేదు, క్రైస్తవ మనుగడ లేదు, క్రైస్తవ ఉనికి లేదు. కనుక క్రైస్తవ జీవితానికి ఆయన సిలువ ప్రధానమైన కారణమైంది. హల్లెలూయా. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఇంతకీ సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే శ్రమలు. సిలువ అంటే శ్రమలు. బాగా గుర్తుపెట్టుకోండి. సిలువ గుర్తు అంటేనే శ్రమలకు సాదృశ్యం. సిలువ అంటేనే శ్రమలు. యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసునా? ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, మీలో ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, మీలో ప్రతి వాడును తన తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలంట? వెంబడించు. ప్రభు చెప్పారు, నన్ను వెంబడించమని చెప్పారు. అంటే అర్థం ఏంటి తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు సిలువను మోయిచు ఏడుస్తూ ఉన్న వారిని చూసన్నమాట, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజు వాళ్ళ బతుకు ఎలా ఉందో చూసుకుని ఏడ్చేవారు లేరు. ఇతరులు బాగుపడిపోతున్నారని ఏడ్చే గుంపు ఎక్కడ చూసినా ఉన్నారు. నా బ్రతుకెందుకు ఇలా తగలబడింది, నా జీవితం ఎందుకు ఇలా దౌర్భాగ్యంగా అవుతుంది, అయ్యో నా కుటుంబంలో క్షేమం లేదే, నా కుటుంబంలో సమాధానం లేదే, నా కుటుంబంలో నెమ్మది లేదే, నా శరీరంలో రోగంతో నింపుకొని ఉన్నానే, నా బ్రతుకు దౌర్భాగ్యంగా ఉన్నదే అని వారిని చూసి, వారికి వారు చూసుకొని, అయ్యో నా పిల్లలు ఎదిగొచ్చారు, మాట వినడం లేదు, లోబడడం లేదు, విధేయత లేని పిల్లలుగా ఉన్నారు. ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను అదే పంట కోస్తున్నాను, అయ్యా నా బిడ్డల బ్రతుకును బాగు చేయవా అని కన్నులెత్తి దేవుని వైపు చూసి దేవా కరుణించమని ఏడ్చేవారి కంటే కూడా ఇతరులు బాగుపడిపోతున్నారే, ఇతరులు బాగా తింటున్నారే, వాళ్ళు బాగా ఉన్నారే, వాళ్ళు మంచిగా ఉన్నారే అని చూసి ఏడ్చే జనం ఎక్కువైపోయారు. ప్రభు చెప్తున్నారు, మీరు నా కొరకు ఏడవద్దు. సిలువ వేయబడిన ఈ దినమున యేసు క్రీస్తు ప్రభు సిలువ ఎందుకు వేయబడ్డారో ఆ కారణాలు తెలుసుకొని, సిలువకు సాక్షిగా బ్రతుకుచు, సిలువకు నీ ద్వారా విలువ తీసుకుని రా. అప్పుడు ఆ సిలువ ఘనత పొందుతుంది, ప్రభు నామం ఘనపరచబడుతుంది. కానీ సిలువకు విలువ లేని వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితానికి విలువ ఉండదు, సిలువకు కూడా విలువ ఉండదు. అనేక మంది సిలువకు అవిధేయులుగా నడుచుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, సిలువకు విధేయులై నడుచుకునుడి, సిలువకు విధేయులై. సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయుడై నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోటంట ఒక ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నేను మోయలేకపోతున్నాను నా భారాన్ని, నువ్వు నాకు ఇచ్చిన ఈ సిలువను మోయలేకపోతున్నాను, ఈ శ్రమలు మోయలేకపోతున్నాను, ఈ బాధలు భరించలేకపోతున్నాను అని ప్రార్థన చేసుకొని నిద్రపోయాడంట. నిద్రలో ఒక కల వచ్చిందంట ఆయనకి. ఆయన తన సిలువను మోసుకొని, భారమైన సిలువను మోసుకొని మోయలేక మోసుకుంటూ ఒక ప్రాంతంలో ఇలా ఒక గది ఉంటే ఆ గదిలోనికి వెళ్ళాడంట. ఆ గదిలోనికి వెళ్ళగానే ఆయనకి ఎక్కడ లేని సంతోషం వచ్చిందంట. ఎందుకంటే
ఆ రూమ్ నిండా గోడలకు సిలువలు తగిలిచ్చున్నాయి. అమ్మయ్యా, నా సిలువను ఇక్కడ పెట్టేసి ఏ సిలువ తేలికగా ఉంటే ఆ సిలువను ఎత్తుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ప్రతి సిలువను చూస్తున్నాడంట, మోస్తున్నాడంట, చూసి అక్కడ పెడుతున్నాడంట. ప్రతి సిలువ భుజాల మీదకి ఎత్తుకోవడం, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇది కొంచెం భారంగా ఉంది, దానికంటే ఇది కొంచెం ఇంకా బరువుగా ఉంది అని చెప్పి ఒక్కొక్క సిలువ ఎత్తుకోవడం, టెస్టింగ్ చేసి మోయలేక అక్కడ పెట్టేయడం. అట్లా తిరిగి చివరిగా ఒక సిలువను చూశాడంట. ఆ సిలువను భుజముల మీద ఎత్తుకొని, అమ్మయ్య, ఈ సిలువ చాలా తేలికగా ఉంది, ఈ సిలువ నాకు సరిపోయినది, ఈ సిలువ నేను మోయగలిగినంత సమానంగా ఉందని చెప్పి ఆ సిలువను భుజం మీద పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ గదిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడంట, బాబు, నువ్వు ఎత్తుకున్న సిలువ ఎవరిదో తెలుసా? నువ్వు ఇందాక తీసుకొని అక్కడ పెట్టావే, ఆ సిలువని మరలా ఎత్తుకుని వెళుతున్నావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు, ఎన్నడు, ఎక్కడ నీవు మోయలేని దానికంటే భారమైన సిలువ, భారమైన శ్రమలు, భారమైనటువంటి బ్రతుకు నీకు ఇచ్చి మోయమని చెప్పేవాడు కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాటను తెలుసునా? మెడ మీద కాడిని మోపువాడు ఆయనే, దాన్ని తోడై మోయువాడు ఆయనే. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను చెప్పారు. కనుక ఈ రోజున నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావు, నీవు నీ సిలువను వెనుదిరిగి చూడక నీ ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. సిలువ అంటే ఏంటి తెలిసిన మరొక విషయాన్ని తెలియజేస్తాను. హెబ్రీ పత్రిక 12:2. హెబ్రీ పత్రిక 12:2 త్వరగా చదవాలి. మనము కూడా ప్రతి భారమును విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన 10 మంది ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆయన ఎదుట ఉంచబడిన గమ్యానికి చేరుకోవడానికి దేనిని నిర్లక్ష్యపరిచాడంట? అవమానం నిర్లక్ష్యపరిచాడు. తన ఎదుట ఉంచబడిందని తెలిసిన ఆనందం. ఏంటది? ఆనందం. చాలా మంది ఏమన్నా తెలుసు, తల్లిదండ్రులు, నా బిడ్డ కొరకు ఏమైనా చేస్తానండి, ఎంత దూరమైనా వెళతాను, నా కూతురు కోసం ఎంత దూరమైనా వెళతాను, నా కొడుకు కోసం నేను ఎంతైనా చేస్తాను, నా కొడుకు అని నేను చెప్పుకుంటాను. ఎందుకో తెలుసా? నీ కొడుకు అంటే నీకు ఆనందం, నీ కూతురు అంటే నీకు ఆనందం. నీ ఆనందం కోసం నీవు ఎంతటి అవమానమునైనా నిర్లక్ష్యపడతావు. ఆ ఆనందం కొరకు ఎంత దూరమైనా ప్రయాసపడతావు. దేవునికి కుమారులు కుమార్తెలు ఎవరు తెలుసునా? నీవు, నేను. హల్లెలూయా. అందుకని ఆయన నిన్ను ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు. మనము కూడా ఆయన ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? తండ్రి. కనుక మనం ఆయన పిల్లలము కనుక ఆయన సిలువను మోస్తున్నప్పుడు, ఆయన అవమానించబడుతున్నప్పుడు, ఆయన గేలి చేయబడుతున్నప్పుడు, ఆయన దూషించబడుతున్నప్పుడు, ఆయన గడ్డం పెరిగివేయబడినప్పుడు, ఆయన నోటి మీద, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన ఎవరిని తలంచుకున్నాడో తెలుసునా? మనలను తలంచుకొని, మనలను ఆయన ఊహించుకొని,
మనమైన పిల్లలమని ఆనందముతో హృదయానందముతో బాహ్యమైన అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అదే సిలువను నేడు క్రైస్తవుడు మోస్తున్నందుకు ఎంతటి అవమానమునైనా, ఎంతటి నిర్లక్ష్య పెట్టి, ఎంతటి ఘోరమైన శ్రమనైనా నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన 10 మంది ఓపికతో పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఈ రోజున క్రైస్తవులు ఎందుకు అవమానించబడుతున్నా యేసుని విడిచిపెట్టలే తెలుసా? ఆయన అతిశయం, ఆయన ఆనందం ఏదో మన ఆనందము కూడా అదే. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆనందము కూడా అదే. అనేక మంది రక్షించబడడం, అనేక మంది నీతి మార్గంలోనికి రావాలి, అనేక మంది వెలుగు మార్గంలోనికి రావాలి, అనేక మంది సత్య మార్గంలోనికి రావాలి, అనేక మంది జీవ మార్గంలోనికి రావాలి, అనేక మంది రక్షణ ఓడలోనికి రావాలి. అనేకుల మనోనేత్రాలు తెరవబడాలి. సత్యమేదో అసత్యమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి. దుర్నీతికి నీతికి సాంగత్యం తెలుసుకోవాలి. వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం కొరకు క్రైస్తవుడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యపరుస్తున్నాడు. తన ఎదుట ఉంచబడిన పరలోక రాజ్యము కొరకు ఎంతటికైనా సహించగలుగుతున్నాడు, భరించగలుగుతున్నాడు, ఓర్చుకొనగలుగుతున్నాడు, ప్రేమతో సహించగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసునా? ఇదిగో దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, తండ్రి ఎట్టివాడో పిల్లలు అట్టివారై ఉంటారంట. యేసు ప్రేమ కలిగిన వాడు కనుకనే క్రైస్తవులు ప్రేమగా ఉంటున్నారు. యేసు అవమానములు పొంది మౌనంగా ఉన్నాడు కనుకనే క్రైస్తవులు అవమానం పొంది కూడా మౌనముగా ఉంటున్నారు. యేసు ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఏ అవినీతి చేయలేదు, ఏ దుర్మార్గమైన దుష్టమైన పనులు చేయలేదు, ఏ నీచమైన పనులు చేయలేదు. తల దించే పని ఆయన ఏదీ చేయలేదు. క్రైస్తవులు కూడా ఆ విధంగా జీవిస్తున్నా ఇదిగో ఆ మనుషులు ఆనాడు యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినట్లుగా ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులను హింసించండి, క్రైస్తవులను హింసించండి, క్రైస్తవులను హింసించండి అని మాట్లాడుతూ ఉన్నారు. హింసించబడుతూ ఉన్న క్రైస్తవుడు మౌనముగానే ఉన్నాడు. కారణం ఏంటి తెలిసిన? దేవుని వాక్యములు రాయబడిన ప్రకారం తండ్రి అట్టివాడు, పిల్లలు కూడా అట్టివారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు సిలువలో క్షమాపణ నేర్పించాడు, యేసు సిలువలో ప్రేమించడం నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాట అని తెలుసునా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. శత్రువులను ప్రేమించడం యేసయ్య నేర్పించాడు, శత్రువులను క్షమించడం యేసయ్య నేర్పించాడు. సిలువ నేర్పించింది. క్షమించడం అంటే ఏమిటో, ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవడం మగతనం కాదండి. నిజమైన మగతనం అని తెలిసిన, ఒక వ్యక్తిని క్షమించడమే నిజమైన మగతనం. ఒక వ్యక్తిని నిజంగా తిరిగి మరలా అతన్ని ప్రేమించి అతనిని క్షమించి వదిలేయడమే నిజమైన ప్రేమకు నిదర్శనం. కక్ష తీర్చుకునేదని తెలిసిన పశువులు, సర్పం, క్రోధముతో నిండిన జీవులు కక్ష తీర్చుకుంటాయి. మనిషి దేవుని స్వరూపం, దైవ లక్షణం. పగ తీర్చుకోవడం దైవ లక్షణం కాదు. శత్రువులను అణిచివేయడం, నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళని నాశనం చేయడం, పగ తీర్చుకోవడం అది దైవ లక్షణం కాదు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు. మరొక విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి, నువ్వు నిజమైన ఆశీర్వాదం పొందాలంటే నీవు సహించడంలోనే, నువ్వు ఓర్పుతో ఓర్చుకోవడంలోనే, ఇతరులు నిన్ను శ్రమ పెట్టినప్పుడు, ఇతరులు నిన్ను గురించి చెడుగా మాట్లాడినప్పుడు, ఇతరులు నీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, ఊరంతా ఏకమై కోడై కూసి నిన్ను చెడ్డగా ఏలెత్తి చూపించినప్పుడు నువ్వు మౌనముగా ఉండడమే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బంగారము తయారు చేయబడుతున్నప్పుడు సుత్తె దాన్ని కొడుతూనే ఉంటుంది, సుత్తె దాన్ని కొడుతూనే ఉంటుంది, సుత్తె దాన్ని కొడుతూనే ఉంటుంది. అది కొట్టిన కొద్దీ ఈ బంగారము ఒక విలువైనటువంటి వస్తువుగా మార్చబడుతుంది, దాని విలువ పెరుగుతుంది. కానీ ఏ బంగారాన్ని ఏ సుత్తె అయితే కొట్టిందో ఆ సుత్తె ఎల్లకాలం అలాగే ఉంటుంది, దాని బతుకు అంతే. ఈ పాఠం దేవుడు మీ వినికిడిలో జరిగించునుగాక, మీకు అర్థమగునట్లు పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. అంటే ఒక మేలిమి బంగారముగా, ఒక ముత్యముగా ఎవరైతే మారాలనుకుంటున్నారో వారి జీవితాల మీద దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ దేవుడు కొడుతూనే ఉంటాడు. ఎందుకు తెలుసునా? వాళ్ళు శుద్ధమైన మేలిమి బంగారంగా మార్చడానికి. హల్లెలూయా. అప్పుడే దాని విలువ పెరుగుతుంది, దాని వన్నె పెరుగుతుంది. ఒక వ్యక్తి వజ్రాన్ని తీసుకొని దాన్ని బాగా సానబెడుతున్నాడంట, అరగతీస్తున్నాడంట. దాన్ని మరలా అటువైపు తిప్పి ఇటువైపు తిప్పి దాన్ని చెక్కుతూ దాన్ని ఒక కోణంలో డైమండ్ షేప్లో తీసుకురావడానికి ఆ వజ్రాన్ని పదును పెడతా ఉన్నాడంట. పదును పెడతా ఉంటే అల్లంత దూరంలో దానికి ఎదురుగుండా ఒక బొగ్గు కూర్చొని ఉందంట. ఏంటది? ఒక బొగ్గు. ఆ బొగ్గు కూర్చొని అంటుందంట, చూసావా మిత్రమా, నువ్వు ఎన్ని దెబ్బలు తింటున్నావో, ఎంతగా నువ్వు అరగదీయబడుతున్నావో, చక్కబడుతున్నావో, నన్ను చూసావా, నా జీవితం చూసావా, నా లైఫ్ చూసావా, నన్నెవరు ముట్టుకోరు, నన్నెవరు ముట్టుకోరు, నా జోలికి ఎవరు రారు అంటుందంట. కొద్దిసేపటి తర్వాత ఆ వజ్రం బాగా అన్ని కోణాల్లో పదును పెట్టబడి తగ మెరుస్తా ఉన్న వజ్రాన్ని తీసుకెళ్ళి రాజుగారి కిరీటం పైన పెట్టారంట. ఈ బొగ్గును చూసారా, ఈ బొగ్గును తీసుకెళ్ళి నిప్పులో పడేశారంట. ఎక్కడ పడేశారు? నిప్పులో. అది కాలిపోతూ అరుస్తుందంట. ఇది విలువ కలిగి రాజు తల మీద ఉందంట. హల్లెలూయా. ఇదే క్రైస్తవ జీవితం అంటే. యేసును నమ్మినందుకే లోకం నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు ఎవరినైనా నమ్ము, పర్వాలేదు, కానీ యేసును మాత్రం నమ్మద్దు అని లోకం చెప్తుంది. ఎందుకో తెలుసునా? ఈ లోకం నీతికి విరోధమైనది, ఈ లోకం సత్యమునకు విరోధమైనది, ఈ లోకం దుర్మార్గమైనది, ఈ లోకంలో న్యాయము లేదు, న్యాయము జరగదు. అందుకనే కోర్టులో న్యాయదేవత కూడా కళ్ళకి ఏం కట్టుంటాయి? గంతలు కట్టుంటాయి. నల్లటి ముసుకెందుకు తెలిసిన అర్థం అదే. కనుక ఈ లోకం భయంకరమైనది, ఈ లోకం భయంకరమైనది. నిన్న పేపర్లో స్టేట్మెంట్ ఏమిచ్చారు తెలుసా? ఇన్ని శిక్షలు అమలవుతూ ఉన్నా, ఇంతమంది చేసిన దుర్మార్గమైన పనులకు శిక్షలు అమలవుతూ ఉన్నా వీటికి అడ్డుకట్టలేదే, అయినా ఇంకా జరుగుతూనే ఉన్నాయే, వీటికి ముగింపు ఎక్కడ అనేసారు. నిజమే కదా? ఒక ప్రక్క హత్యలు, మానభంగాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నా వాటికి తగిన శిక్షలు ఆన్ ది స్పాట్లో జరిగిస్తూ ఉన్నా, అప్పటికప్పుడే శిక్షలు వస్తూ ఉన్నా, అప్పటికప్పుడే ఉరితీస్తూ ఉన్నా, మనుషులు భయము లేకుండా విచ్చలవిడితనంగా ఇంకా పనికిమాలిన పనులు చేస్తానే ఉన్నారు, నీచమైన పనులు చేస్తానే ఉన్నారు, దారుణమైన దానికి ఒడిగడుతూనే ఉన్నారు. ఈ లోకములో నీవు సిలువకు విలువ తెచ్చే వ్యక్తిగా, సిలువను ధరించిన వ్యక్తిగా, సిలువ నీ మెడలో కాదు ఉండాల్సింది, సిలువ నీ గుండెల పైన కాదు ఉండాల్సింది,
సిలువ నీ ఇంటిలో కాదు ఉండాల్సింది, సిలువ నీ కీ చైన్లో కాదు ఉండాల్సింది, సిలువ నీ ఇంటి తాళాలకు కాదు ఉండాల్సింది, సిలువ నీ మెదడులో ఉండాలి, సిలువ నీ మనస్సులో ఉండాలి. సిలువ అనుక్షణం ప్రతి క్షణం నీ కన్నుల ఎదుట, కళ్ళు మూసినా కన్నులు తెరచిన ఆ ప్రతిరూపం నీ కన్నులలో కనబడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ ప్రదర్శనం నీ కన్నుల ఎదుట నుండి ఒక్క క్షణమైనా మరుగవ్వకూడదు. ఇదే సిలువ శక్తి. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 2:15 త్వరగా చదవాలి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చూసారా, ఏ పత్రాన్ని సిలువకు కొట్టాడంట? మనకు విరోధముగా ఉన్న పాపమును. ఇప్పుడు సిలువ వేయబడింది ఎవరు తెలుసురా? పాపం. అందుకని యేసుక్రీస్తు ప్రభు సిలువలో పాపిగా మార్చబడ్డాడు. పాపమును బట్టి తండ్రి యేసుని సిలువలో చేయి విడిచిపెట్టాడు. యేసు సిలువలో చేయి విడిచిపెట్టబడ్డం చూసి, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టుతువని యేసు సిలువలో బిగ్గరగా కేక వేశారు. హల్లెలూయా. పాపిని దేవుడు పట్టుకుని ఉండలేడండి. పాపిని దేవుడు పట్టుకుని ఉండలేడు. నువ్వు పాపము నుంచి విడుదల పొందాలి. దేవుని వాక్యం అంటుంది, ఆ పాపమును సిలువకు మేకులతో కొట్టి, చదవండి, దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి, నీవు పాపివి అనే చేతి వ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను చేసి ఎలా చేశాడంట? ఏ ఆయుధము లేని నిరాయుధులుగా చేశాడట. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనుపరచెను. హల్లెలూయా. అధికారులను, అధిపతులను, ప్రధాన అధికారులను, వారందరినీ కూడా బాహాటముగా సిలువ ద్వారా, సిలువ విజయోత్సవముతో పాపముకు సంబంధించిన ఆయుధములన్నిటినీ, సాతానుకు సంబంధించిన ఆయుధములన్నిటినీ, సాతాను యొక్క క్రియలన్నిటినీ ఆయన పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనుపరచి విజయోత్సవముతో విజయశీలుడై నిలిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో ఒక అద్భుతమైన లోతైన కార్యాలు ఎన్నెన్నో జరిగాయి. మనిషి ఊహకు అందని కార్యాలు జరిగాయి. యేసు సిలువ బలియాగం వెనుక ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. మానవ నేత్రాలకు, మానవ మేధస్సుకు అందని ఎన్నో ఉపకారములు అందులో ఉన్నాయి. సిలువ నీకు అనుగ్రహించబడిన ఒక పెద్ద గిఫ్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ నీకు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చింది. నీలో ఉన్న ఎన్నో లోపాలను సిలువ తీసుకుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2:12 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2:15. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, తన పిల్లలు రక్తమాంసము గలవారైనందున, ఆ ప్రకారమే చూసారా,
యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది? ఆయన వచ్చి ఏం చేశాడు అని అంటే చక్కగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలిభాగస్తుడాయను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన పిల్లలను విడిపించడానికి, వారు రక్త మాంసములు గలవారైనందున వారిని విడిపించడానికి అనగా మరణ భయమునకు, మరణమునకు, దాస్యమునకు లోబడి పాపమునకు దాసులై మరణ భయము చేత పీడించబడుతూ, మరణము చేత బంధించబడుతూ, మరణము భయము చేత లోబడిన వారందరినీ మరణ భయము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. కనుక మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే భయం లేనిది ఎవరికి తెలుసునా? ఒక క్రైస్తవుడికి మాత్రమే. హల్లెలూయా. క్రైస్తవుడు మరణాన్ని, నిజమైన క్రైస్తవుడు మరణాన్ని ఆస్వాదిస్తాడు. నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడడు. ఎందుకో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఏనుగు సచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యే, దాని విలువ తగ్గదు. ఒక క్రైస్తవుడు కూడా అంతే. ఎందుకంటే ఈ లోకం పాపముతో నిండిపోయింది, దుర్మార్గత దుష్టత్వంతో నిండిపోయింది. ఈ లోకం నుంచి వేరై నీతి మార్గాన్ని ఎంచుకున్న వారు, సన్మార్గం నడుస్తున్న వారు, వారు సిద్ధపడిన వారు. ఎవరు వాళ్ళు? సిద్ధపడిన వారు. సిద్ధపడిన వాడు ఎట్లా ఉంటాడు చెప్పనా? ఒక ఉదాహరణ చెప్తాను. మీలో ఎంతమంది ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ఊరు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చాలామంది నాకు తెలిసినంత వరకు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఏమైనా మర్చిపోయామేమో, ఏమైనా మర్చిపోతామేమో, టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా, బస్సులో ఖాళీ దొరుకుతుందో దొరకదా, సీటు దొరుకుతుందా లేదా, రకరకాల టెన్షన్తో వారి శరీరంలో నరాలన్నీ కూడా గుంజుతూ ఉంటాయి. ఒకలాంటి లోపల తనమునకలైపోతూ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అదే సమయంలో ఏ తొందరపాటు లేకుండా తన బ్యాగులో సర్దుకోవలసిన వాటన్నిటిని చక్కగా సర్దుకొని బస్సు టైం కంటే, ట్రైన్ టైం కంటే ముందే వెళ్ళి కూర్చొని, ఒక గంట ముందే కూర్చొని ఆ బస్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి బస్సు రాగానే చక్కగా ఎక్కుతాడు. అందులో కూర్చొని హ్యాపీగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర అనుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకో తెలిసిన? ఈ నిరీక్షణ అతను సిగ్గుపరచదు. అతడు ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. కనుక ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఏ క్షణం మరణం నాకు ఏ రూపంలో వచ్చినా నేను చేరేది పరలోకానికే. నా యందు పాపమునకు నాతో సాతానుకు సంబంధం లేదు. వానికి సంబంధించినది ఏది కూడా నాలో లేదు. యేసు ప్రభు చెప్పారు, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో అతనికి ఏ సంబంధము లేదు. ఈ రోజున క్రైస్తవుడు నీవు కూడా అన్ని విధాల సిద్ధపడి ఉండాలి. ఇవి కడవరి గడియలు, ఇది చివరి గడియలు. మరణం ఏ రూపంలోనైనా నీ యొద్దకు రావచ్చు. మరణం చెప్పిరాదు, మరణము చెప్పిరాదు. ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. నీటి ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు, అగ్ని ద్వారా రావచ్చు, ప్రమాదం ద్వారా రావచ్చు. ఏ రూపములోనైనా మరణం రావచ్చు. మరణం నిన్ను నీడలా వెంటాడుతుంది. మరణం ఎలా వెంటాడుతుంది?
నిన్ను వీడని ఒక నీడలాగా వెంటాడుతుంది మరణం. నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే, ఏ పాపము లేని కల్మషము లేని వ్యక్తివైతే, ఈ క్షణమందు నువ్వు కన్ను మూసినా నువ్వు చేరేది పరలోకమే. హల్లెలూయా. నువ్వు సిద్ధపాటు లేని వ్యక్తివైతే మరణం అంటే భయపడిపోతావు. అమ్మో నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి, అమ్మో నాకు అప్పులున్నాయే, అమ్మో అని టెన్షన్ పడిపోతూ ఉంటావు. నువ్వు సిద్ధపాటు కలిగిన వ్యక్తివైతే నువ్వు దేనికి భయపడవు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అంట సిలువలో విజయోత్సవముతో ఊరేగింపు చేశాడంట. ఏటిని? సాతాను యొక్క ఆయుధములు అన్నిటినీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజంట ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ ఉండగా ఒక కందిరిగా ఆ చిన్న బిడ్డను కుట్టాలని వస్తుందంట. అప్పుడు ఆ చిన్న బిడ్డ అమ్మా 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 అమ్మ అని పరిగెత్తి అమ్మ కవుగిటిలోకి వెళ్ళిపోయిందంట. తల్లి వెంటనే చీర కొంగు కప్పేసి కవుగిటిలో బంధించిందంట. ఆ తేనెటీగ ఆ యొక్క కుట్టడానికి వచ్చినటువంటి ఆ యొక్క పురుగు వచ్చి ఆ పిల్లను కుట్టాల్సిన దానికి బదులుగా ఆ తల్లిని కుట్టిందంట. తర్వాత అమ్మా ఆ తల్లి దాన్ని పట్టుకొని ఆ బిడ్డకిచ్చి, ఇదిగో దీంతో ఆడుకో అమ్మా, భయపడద్దు, దీంతో ఆడుకో అంటే ఆ పిల్ల భయపడుతుంటే, ఏంటమ్మా ఇదే కదా నన్ను కుర్తాకొచ్చింది, ఇప్పుడు ఏంటి దీంతో ఆడుకోమంటున్నావంటే, దాన్ని ముళ్ళు నా శరీరంలో ఉండిపోయిందమ్మా, ఇక నిన్ను కాదు ఇంకెవ్వరిని కుట్టలేదు, అది దానికి ఉన్న ఒకే ఒక్క ముళ్ళు విరువబడింది నా శరీరం అందు, అది ఇక నిన్ను కుట్టలేదు, నువ్వు దాంతో ఆడుకో. హల్లెలూయా. పాట వెంట చెప్పునా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు చెప్తున్నారు, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు విరువబడెను, మరణపు ముళ్ళు విరువబడింది యేసు క్రీస్తు శరీరం అందు. ఎందరో వచ్చారు, మరణం వారందరిని మృగివేసింది, మరణం వారిని బంధించింది, యేసుని మాత్రం మరణం బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. ఆయన సిలువలో శక్తి ఉంది, ఆయన మరణములో శక్తి ఉంది, ఆయన రిజరెక్షన్లో శక్తి ఉంది కనుకనే, పునరుత్థానంలో శక్తి ఉంది కనుకనే ఆయన ఈరోజు ఏ విగ్రహము లేకపోయినా ప్రపంచమంతా, ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో, ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో యేసుకు సాక్షులుగా అనేక మంది లేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు మాత్రమే దయ్యాలతో ఆట ఆడుకోగలడు. గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు మాత్రమే దయ్యాన్ని ఆట ఆడించగలడు. మిగతా వారు దయ్యం అంటే అక్కడ పరిగెడతారు, చుసుబోసుకుంటారు. అర్థమవుతుందా? క్రైస్తవుడు దయ్యానికి లోపడు, చాతబడులకు లోపడ్డు, వాటి మీద అధికారము కలిగిన వాడు. గడిచిన ఆదివారం చెప్పా, ఆయన సర్వాధికారము కలిగిన వాడు, ఆయన అధికారం తన పిల్లలకు ఇచ్చి ఉన్నాడు, ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చాడు, ఆయన సర్వభౌముడు అనడానికి అవే రుజువులు. యేసు ప్రభు చెప్పారు, ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యలేదు. అర్థమవుతుందా? ఒకవేళ చేస్తే మనుషులు కుట్రతో ఏదైనా చేయగలరు తప్ప, దయ్యము తన ఇష్టపూర్వకంగా క్రైస్తవుని ముట్టలేదు, నిజ క్రైస్తవుని. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవుల జోలికి వస్తుంది సైతాన్, కానీ నిజమైన క్రైస్తవుడి జోలికి సాతాను రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆ సాతాను శక్తులన్నిటినీ, వాటి అధికారం అంతటిని, వారి బలమంతటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచాడంట.
మరణ దాస్యము నుండి తన పిల్లలను విడిపించాడట. హల్లెలూయా. నిశ్చయముగా విడిపించి ఉన్నాడు. కనుక ఈ సిలువ విలువ గొప్పది. సిలువ ద్వారానే నీవు ఆశీర్వాదాన్ని పొందగలవు. సిలువ ద్వారానే నీవు దీవించబడగలవు. అందుకనే సిలువ చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసునా? అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము వాగ్దానమును బట్టి, అబ్రహాము యొక్క వాగ్దానాలు ఏంటి? ఆదికాండంలో 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదును, నీ నామము గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని దూషించి శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు రావాలి అనంటే సిలువ మరణము పొందిన యేసుక్రీస్తు ద్వారా, యేసు సిలువ ద్వారా మనకు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు ఆదాము అవ్వలు. మనకు ఈ సిలువ ఆశీర్వాదాలు ఇస్తుంది. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువ ద్వారా క్షమాపణ కలిగింది. ఏం కలిగింది? మనకు క్షమాపణ కలిగింది. మనలను క్షమించగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వడు లేడండి. ఎవడిని క్షమించడు. చిన్న తప్పుకే పెద్ద శిక్ష వేయాలని చూస్తుంది ఈ లోకం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క మెథడ్ ఎలానో తెలిసిన? ఈగో మైండ్. ఏ మైండ్? ఈగో మైండ్. చిన్న దానిని కూడా పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తుంది. భూతత్వంలో పెట్టి చూస్తే ఈగ కూడా నీకు ఎలా కనిపిస్తుంది తెలిసిన? పెద్ద పందిలాగా కనిపిస్తుంది. ఈగ కూడా నీకు ఎలా కనిపిస్తుంది? పెద్ద పందిలాగా కనిపిస్తుంది. ఈనాడు అనేక మంది మైండ్లో ఇదే ఉంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చూసే మైండ్ ఈ లోకం. అయితే ప్రభు ఆయన యుద్ధ మనకు ఏం దొరుకుతుంది? క్షమాపణ. సిలువ మనకు క్షమాపణనిచ్చింది. సిలువ మనల్ని క్షమించింది. ఏ నరుడు, ఏ వ్యక్తి క్షమించలేడు. ఎవరు క్షమించలేనంతగా సిలువ మనల్ని క్షమించింది. కనుక తలలు వంచి ప్రభు దగ్గర మీ జీవితాలు సమర్పించుకొని క్షమాపణ పొందుకొని ఆ సిలువకు విలువ తెచ్చేవారిగా, సిలువకు శత్రువులుగా కాక సిలువకు సాక్షులుగా జీవిస్తారని ప్రభువును తీర్మానం చేసుకుంటారు. యేసు క్రీస్తు ప్రభు నిండు యవ్వన వయస్సులో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఎక్కడో తిరిగి విచ్చలవిడిగా జీవించి వారితో వీరితో ఆడకూడని పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడి పరిశుద్ధమైన మాటలు చెప్పిన వాడు కాదు. తను ఏం చెప్పాడో చెప్పినట్లుగా జీవించిన సుచరిత్ర యేసుక్రీస్తు చరిత్ర. తన నిండు యవ్వన కాలం ఒక పరిశుద్ధమైన జయ జీవితాన్ని చేసి సర్వ మానవుల కొరకు తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచిన సజీవుడు. ఆ సజీవుడే ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ సజీవుడు సత్యమైన వాడు కనుక అనేకులను సత్యమునకు ఆకర్షిస్తున్నాడు. ఆయన ఆకర్షించే అందమైన దైవం, ఆయన ఆకర్షించే ప్రియుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన సిలువ బలియాగం అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. ఆయన ప్రేమ త్యాగం అనేక మందిని పిలుస్తూ ఉంది.
ఇదిగో సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు నెమ్మదినిస్తాను. యేసు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగితే నీకు ఆ సిలువ విలువలేని జీవితానికి విలువనిస్తుంది. ప్రార్థన చేసుకుందాం.